నిర్గమకాండం 16 అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిన రెండో నెలలో సీను అరణ్యానికి చేరుకుంటారు. అక్కడ ఆహారం లేక మోషే అహరోనులపై తిరుగుబాటు చేస్తూ, ఐగుప్తులో ఉన్నప్పుడే మేము చనిపోయి ఉంటే బాగుండేది, అక్కడ కడుపునిండా తిండి ఉండేది అని ఫిర్యాదు చేస్తారు. వారి మొర ఆలకించిన దేవుడు, నేను ఆకాశం నుండి మీకు ఆహారాన్ని కురిపిస్తాను అని మోషేతో చెబుతాడు. సాయంత్రం వేళలో కోడెళ్లను, క్వేల్స్ పంపి మాంసాన్ని, ఉదయం వేళలో మంచులాంటి మన్నాను అనుగ్రహిస్తాడు. ఈ మన్నా తెల్లగా ధనియాల గింజలవలె ఉండి, రుచికి తేనెతో చేసిన అప్పాలలా ఉంటుంది. నియమాలు: ప్రతిరోజూ ఎవరికి కావలసినంత వారు మాత్రమే ఏరుకోవాలి. మరుసటి రోజుకు నిలవ ఉంచకూడదు, ఉంచితే అది పురుగులు పట్టి వాసన వస్తుంది. 6వ రోజున మాత్రం 2 రెట్లు సేకరించాలి, ఎందుకంటే 7వ రోజైన విశ్రాంతి దినమున మన్నా కురవదు. దేవుడు తన ప్రజలను అరణ్యంలో ఎలా పోషించాడో వచ్చే తరాలవారికి గుర్తుగా ఉండటానికి ఒక గిన్నెలో కొంత మన్నాను నింపి సాక్ష్యపు మందసం ముందు ఉంచమని మోషే ఆజ్ఞాపిస్తాడు. ఇశ్రాయేలీయులు కనాను దేశపు సరిహద్దులకు చేరుకునే వరకు, అంటే 40 సంవత్సరాలపాటు ఈ మన్నానే ఆహారంగా తిన్నారు. దేవుని నమ్మకత్వాన్ని, ఆయన ఇచ్చు నియమాలను పాటించడాన్ని ఈ అధ్యాయం మనకు నేర్పిస్తుంది.